सर्वतो जयमङ्गलं लाभस्तेषां जयस्तेषां कुतस्तेषां पराभवः येषामिन्दिवरस्यामो हृदयस्तु जनार्दनः आचम्यपूर्वकदेवङ्गनविशेषणविशिष्टायां शुभतिथौ श्रीमान् श्रीमतः गोत्रोद्भवस्य गोत्रोद्भवायां पस्मनीलगोत्रोद्भवस्य इंद्रजनार्दन रेड्डी नामधेयस्य इंगल अनसूया नाम्नीं राघवरेड्डी नामधेयस्य श्राव्या नाम्नीं आद्विका नाम्नीं अंतेना सह कुटुंबानां ततः मम नमस्कारं चेसुकोंडि सह कुटुंबानां क्षेमस्थैर्य धैर्य वीर्य विजयायुरारोग्येन्द्रमार्धकाममोक्ष चतुर्विध फलपुरुषार्थ सिद्धिरं ब्रह्म महापुञ्जलिङ्गेश्वर स्वामी संपूर्ण अनुग्रहकरुणाकटाक्षवीक्षणप्रसादसिद्धिरस्तु तदा पुष्पे पूजयामि। ओं शिवाय नमः, ओं महेश्वराय नमः, ओं शम्भवे नमः, ओं पिनाकिने नमः, ओं शशिशेखराय नमः, ओं कालकालाय नमः, विरूपाक्षाय नमः, नीलकण्ठाय नमः, मृत्युञ्जयाय नमः। पुष्पाणि समर्पयामि मङ्गलनीराजनं कृत्वा। శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. నమస్కారం అండి. యాదాద్రి చోటుపల్లిలో ఉన్నటువంటి అమానానాథుల పుణ్యలింగేశ్వర స్వామి క్షేత్రంలో ఉన్నటువంటి మతిస్థిమితం లేని 600 మంది అనాథులకు అభాగ్యులకు అన్నదానం జరిపించేవారు చాంద్రమానేన విశ్వావసునామ సంవత్సరం 25/9/2025న వనస్థలిపురం హైదరాబాద్ వాస్తవ్యులు పసుపునేళ్ల గోత్రోద్భవులు ఎంగలి రాఘవరెడ్డి శ్రావ్య గార్ల యొక్క కుమార్తె చిరంజీవి ఆద్విక 7వ పుట్టినరోజు సందర్భంగా హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. చిరంజీవి ఆద్విక పుట్టినరోజు సందర్భంగా వారి యొక్క తల్లిదండ్రులు రాఘవరెడ్డి గారు, శ్రావ్య గారు మరియు అమ్మమ్మ తాతయ్య ముగుళ్ళ యాదిరెడ్డి గారు, సుమిత్ర గారు అనాథులకు అభాగ్యులకు అన్నదానం జరిపించుచున్నారు. కావున వారికి వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ ఆయుర ఆరోగ్యములతో పాటు పుణ్యలింగేశ్వర స్వామి వారి ఆశీస్సును ఎల్లవేళలా విన్నంటి ఉండాలని కోరుకుంటూ ప్రత్యేక ధన్యవాదములు తెలియజేస్తూ చిరంజీవి ఆద్వికకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి యొక్క అమ్మమ్మ తాతయ్య వారి యొక్క స్వాస్థ్యముల చేత అనాథులకు అన్నదాన కార్యక్రమాన్ని అంగరంగ వైభవపేతంగా నిర్వహించడం జరుగుతున్నది. అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ, అన్నదాత సుఖీ భవ అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించండి. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. మహాగణాధిపతయే నమః. పూర్వోక్తే వంగనః విశేషణ విశిష్టాయానాం శుభతితో శ్రీమాన్ శ్రీమతః గోత్రోద్భవస్య గోత్రోద్భవాయ పసుపునీళ్ల గోత్రోద్భవస్య ఎంగల్ రాఘవరెడ్డి నామధేయస్య శ్రావ్యా నామ్నీం ఆద్వికా నామ్నీం సకుటుంబానాం తతః. నమస్కారం చేసుకోండి. సకుటుంబానాం సబాంధవానాం సకలక్షేమస్థైర్య ధైర్య వీర్య విజయాభయ ఆయురారోగ్యేశ్వర్య పరమేశ్వర పరమేశ్వరి శ్రీమన్మహ శ్రీమహ కాత్యాయని దేవత మహా దుర్గా దేవత సంపూర్ణ కరుణ కటాక్షణ వీక్షణ ఫల సిద్ధ్యర్థం విద్యా ఉద్యోగ వ్యాపార వ్యవసాయ సకల సర్వరంగేణ అత్యంతానుకూల్యత ఫల సిద్ధ్యర్థం శ్రీమన్మహ శ్రీమహ కాత్యాయని దేవతానుగ్రహ సిద్ధ్యర్థం ఆద్వికా నామధేయస్యాం జన్మదినేన యథాశక్తి అర్చన పూజామహం కరిష్యే.
ఓం శ్రీమన్మహశ్రీం ప్రకృత్యై నమః వికృత్యై నమః విద్యాయ నమః మహాగాయత్రే నమః నిత్యవిష్టాయ నమః కాత్యాయనే నమః రాజరాజేశ్వర్యై నమః జగదీశ్వర్యై నమః త్యక్లిన్నాయ నమః భైరుండే నమః వహ్నివాసిన్యై నమః వజ్రేశ్వర్యై నమః శివధూత్యై నమః త్వరితే నమః కులసుందర్యై నమః నిత్యై నమః నీలపతాకై నమః శ్రీమన్మహశ్రీ మహాకాత్యాయనీ దేవ్యై నమో నమః. నానావిధ పరిమళపత్ర పుష్పపూజామహం సమర్పయామి. మేము ఇంతకుముందు కూడా 4-5 సార్లు వచ్చినాము. ఈరోజు ప్రత్యేకత ఏంటంటే మా మన్మరాలు ఎంగలి ఆద్విక ఆమె పుట్టినరోజు సందర్భంగా వచ్చినాము. ఆమె పుట్టినరోజు 7వ పుట్టినరోజు ఇది. ఇక్కడ బాగా అభివృద్ధి చెందుతుంది. ఇక్కడ అన్నదాన కార్యక్రమం చేసినాం ఈరోజు. ఈ ముందుకు వచ్చిన కాడికి మధ్యలో వచ్చిన కాడికి మంచిగా అభివృద్ధి బాగా చెందుతుంది. రోజు రోజు మంచిగా నీట్గా అంతా బాగుంది. మేము మళ్ళా 4-5 సార్లు వచ్చినాక కూడా ఇంకా రావాలనే అనిపిస్తుంది. ప్రతి సందర్భంగా మొన్న కూడా 9th రోజు మా అబ్బాయి పుట్టినరోజుకి వచ్చినాము. దినదినం అభివృద్ధి బాగా జరుగుతుంది. ఇక్కడ టెంపుల్ కూడా రేపు ఓపెనింగ్ అంటారు కదా. ఇక్కడ 12 జ్యోతిర్లింగాలు పెడుతురు. మన భారతదేశం మొత్తం మీద 12 జ్యోతిర్లింగాలు తిరిగితే దర్శించుకోగలం. కానీ ఇక్కడ మటుకు చౌటుపల్లి దగ్గర వచ్చి మనం 12 జ్యోతిర్లింగాలు ఒకేసారి మనం దర్శనం చేసుకునేటందుకు మన యాత్రికులకు ఇది అవకాశంగా ఉన్నది.